కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతాలు మహత్కార్యాలు జరిగించే దేవుడవు. మా జీవితాలలో మీరు చూపెడుతున్న మహాకనికరము దయను బట్టి స్తోత్రాలు. మీరు అక్కడకు ఎన్నో సూచనలు తెలుస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి తండ్రి. నీ వాక్యంలో ఉన్నటువంటి లేఖనాలను అనేక మంది భక్తులు చాలా వివరంగా తెలియబరుస్తూ ఉన్నారు. యెరూషలేము ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థించమని చెప్పారు. దయచేసి ప్రభా, యెరూషలేము కొరకు, అందులో నివాసము చేస్తున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. ఆ బిడ్డలు క్షేమంగా ఉండాలి స్వామి. వారి చుట్టూ ఎన్నో దేశాలు, ఆ దేశాలన్నీ వారి మీద పగ తీర్చుకోవాలని ఎంతో శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు ప్రభా. దయచేసి కనికరించండి. ఎన్నో దేశాలు వారిని పూర్తిగా నాశనం చేయాలని, భూమి మీద ఆ దేశమే లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దయచేసి మీ బిడ్డలకు మీరు క్షేమాన్ని కలుగజేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 2వ తారీఖు 2026 సోమవారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము 2వ భాగంలో ఉన్న విషయాలు మనము మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునిది అని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, మంచి కార్యము చేయుటకు మనము బలము తెచ్చుకోవాలి. రెండవది, కట్టుటకు మనమందరము కూడుకోవాలి, పడగొట్టుటకు కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దేనిని పడగొట్టే ప్రయత్నాలు చేయకూడదు. మొదటిది, కొందరి స్నేహాల్ని పడగొట్టాలని, కొందరి కొంపలను నాశనం చేయాలని, కొందరి ఐక్యతని పాడు చేయాలని, కొందరి మధ్య ఉన్న ప్రేమని పాడు చేయాలని ఎన్నో రీతులుగా సంఘం కూడా చాలామంది ఇంకొక సంఘాన్ని పాడు చేసి మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనతో చాలామంది అంటూ ఉంటారు. ఈ విషయంలో నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. మన సంఘంలో మనం కష్టపడి పనిచేసి వచ్చినటువంటి ఆత్మలు దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆ సంఘం నుండి ఈ సంఘం నుండి ప్రజలను మనం పోగు చేసుకుంటే, ఏ సంఘం నుండి ప్రజలు వచ్చారో ఆ సంఘ కాపరి చాలా దుఃఖపడతాడు కదా. ఒకరిని మనము దుఃఖపెట్టి మనం సంతోషిస్తే ఏమీ ప్రయోజనం లేదు కదా. మనం కట్టువారమై ఉండాలి కానీ పడగొట్టువారుగా ఉండకూడదు. మనం నిలబెట్టువారుగా ఉండాలి కానీ పడద్రోసేవారుగా ఉండకూడదు. కాబట్టి మనం కలుసుకొని ఉన్నప్పుడు ఏ విశ్వాసిని మనం ప్రభులో కట్టుదాము, ఏ కుటుంబాన్ని మనం కట్టుదాము, ఏ సంఘాన్ని మనం కట్టుదాము అని కట్టునటువంటి అభిప్రాయాలు మనము కలిగి ఉండాలి. ప్రభు ఆ విషయంలో సంతోషిస్తాడు. రెండవ మాట చేయబడింది, ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిది అని. దేవుని యొక్క ఆ మంచి కార్యాలు చేయటానికి ఆ యొక్క పడిపోయిన యెరూషలేము పట్టణాన్ని తిరిగి కట్టుట మంచిది. ఈ మంచి కార్యము చేయుటకై వారు బలము తెచ్చుకున్నారని వాక్యంలో చెప్పబడింది. ఈ రోజున శరీర బలము క్రమేణా పెరుగుతూ వస్తుంది, క్రమేణా తగ్గుతూ వస్తుంది. ఒకప్పుడు నేను మంచి బలముగా ఉండేవాడిని, చాలా చక్కగా పనులన్నీ చేసేవాడిని,
చిన్నప్పటి నుండి కూడా చాలా కష్టపడి పనిచేసేవాడిని. అయితే ఒక వయసు వచ్చేది, నాకు ఒక 50 సంవత్సరాలు వచ్చిన తరువాత నా యొక్క బలం తగ్గిపోతూ వచ్చేది. నేను ఇప్పుడు చాలా బలహీనుడిగా మారాను. ముందులాగా నడవలేను, ముందులాగా నిలవలేను, ముందులాగా భోంచేయలేను. ఎన్నో నాలో కొదువలు ఏర్పడ్డాయి. నా శరీరాన్ని దేవుడు ఆయన కృపచేత నింపి నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క తోడ్పాటే తప్ప మరి ఏది నాకు లేదు. ఈరోజు బ్రతికుండడం ఆయన కృపే. ఈరోజు ఆరోగ్యంగా ఉండడం ఆ గొప్ప దేవుని కృపే. ఈ రోజున వాక్యం చెప్పడం దేవుని గొప్ప కృప. ప్రియులారా, గమనించాలి. ఆ రీతిగా మహిమగల దేవుని పాదముల చెంత మనమందరం కూడా మంచి కార్యాలు చేయటానికి బలము తెచ్చుకోవాలి. మంచి కార్యము అంటే సంఘాన్ని కట్టడం మంచిది, సంఘంలో ఉన్న వారిని పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడం మంచిది, ఉపవాసాలు ఉండడం మంచిది, ఇంకా దేవుని పరిచర్యకు మంచి సహకారులుగా ఉండడం మంచిది, దేవుని పరిచర్య నిమిత్తమై ఆర్థిక సహాయం చేయడం మంచిది. అది కూడా సత్యవాక్యము ఎక్కడ ప్రకటింపబడుతున్నదో ఎరిగి అక్కడికి మీరు మీ కానుకలు పంపితే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దయచేసి చాలామంది వారికి ఉన్న ఆ డబ్బుని ఎవరెవరికో ఇస్తూ ఉంటారు. అది నిజంగా దేవుని పరిచర్య కొరకు అది ఉపయోగపడుతుందా? వారి విలాసవంతమైన జీవితాల కొరకు ఉపయోగపడుతుందా? వారు కొంటున్నటువంటి ఒక పెద్ద కోట్లతో కొంటున్న స్థలాల కొరకు, లేక వారు ప్రయాణాలు చేస్తున్న కార్ల కొరకు వాళ్ళు ఏమైనా ఖర్చు చేస్తున్నారా? ఇప్పుడు ప్రతి సేవకులు కూడా ఏదో పెద్ద ఖరీదైన కార్లు కొంటూ ఉన్నారు. దయచేసి గమనించాలి. వారి సాక్ష్యం వింటే మొదట్లో వారు ఎక్కడో ఇల్లు లేక ఇంటి అరుగుల మీద, రోడ్ల మీద ఎక్కడో పడుకునే వాళ్ళం మేము. ఆ రీతిగా సువార్త చెప్పాము. ఒక జత బట్టలు తప్ప మారుడు బట్టలు లేవు, చెప్పులు లేవు, తలకు నూనె లేదు. ఎంతో కష్టపడ్డాం. అంటే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అబ్బా, ఎంత గొప్ప పరిచర్య చేశారు వీరు అని. ఇప్పుడు వారు వాడే కారు చూస్తే 80 లక్షలు, కోటిన్నర అని చెప్తూ ఉన్నారు. అబ్బా, దేవుని బిడ్డలు ప్రేమతో సేవ కొరకు ఇచ్చిన డబ్బంతా కూడా వాళ్ళ విలాసవంతమైన జీవితాలకు ఖర్చు చేసుకుంటూ పాడు చేస్తున్నారు. ఆ రీతిగా మీరిచ్చిన సొమ్ము మీ కళ్ళెదుటే దుబారా అయిపోతే ఎంత దుఃఖమని అనిపించదు? లేదు, ఆ రీతిగా కాదు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి సువార్త ప్రకటించేవారు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క మహిమ కొరకు బ్రతికే బిడ్డలు ఉన్నారు. వారికి చేయూతనివ్వండి. ప్రియులారా, గమనించాలి. ఆ రీతిగా మంచి కార్యాలు చేయటానికి బలం తెచ్చుకోవాలి. ఏ బలము? 1 వాక్య బలం, 2 పరిశుద్ధాత్మ బలం, 3 యేసే నా బలమని. ఈ రీతిగా బలమైనటువంటి వాక్యాన్ని, బలమైన పరిశుద్ధాత్మని, బలమైన తండ్రి అయిన దేవుణ్ణి కలిసి మనము పనిచేస్తే ఆ బలాన్ని సంపాదించుకొని పనిచేయడం చాలా మంచిదని వాక్యము సెలవిస్తుంది. అయితే హోరోనీయుడైన సన్బలటు, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడు, అరబీయుడైన గెషేము అనువాడు ఈ రీతిగా ఈ మాటలు వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పనేమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. ఒక్కొక్క పర్యాయం మనం చేసే పనిని కొందరు సమ్మతించరు, హేళన చేస్తారు, అవమానం చేస్తారు, నిందిస్తారు, పనికిరాని మాటలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రియులారా, గమనించాలి.
అలాంటివి మనం పట్టించుకోకూడదు. అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపకం సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిమి అని చెప్పారు. కాబట్టి వీరు చేస్తున్నటువంటి మంచి పనిని చూసి కొందరు హేళనపరిచారు, సిగ్గుపరిచారు. కానీ వారు అధైర్యపడక, మేము చేస్తున్నది ప్రభు పని, మేము కడుతున్నది యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారాలను, గుమ్మాలను, ఆ రీతిగా దేవుని పని మేము చేస్తున్నామని ధైర్యంగా ముందుకు వెళ్ళారు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. అటువంటి ఆపత్కాలంలో నమ్ముకోదగిన సేవకుని యొక్క సహాయాన్ని పొందుకొని, ఆయన బలమును పొందుకొని ఆ మహిమగల దేవుని పరిచర్య చేయుదుముగాక. దేవుడు మిమ్మలను దీవించుగాక. 2వ అధ్యాయము పూర్తయిపోయాది. ఆమెన్.